లోకల్ టాక్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రతిష్టాత్మక నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇది మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోకి వచ్చే కీలక అసెంబ్లీ సెగ్మెంట్గా ఉంటుంది. దేశంలోనే అత్యధిక ఓటర్లున్న పట్టణ నియోజకవర్గాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మినీ ఇండియాగా పిలువబడే వలస ఓటర్ల సమ్మేళనం ఈ ప్రాంత ప్రధాన ప్రత్యేకత. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగ సిబ్బంది, మధ్యతరగతి విద్యావంతులు అధికంగా ఉంటారు. 2014 ఎన్నికల్లో చింతల కనకారెడ్డి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావుపై 2768 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. 2018లో మైనంపల్లి హనుమంతరావు భారీ మెజార్టీతో గెలిచి ఆధిపత్యం చూపించారు. బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావుపై 73,663 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2023లో మరి రాజశేఖర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించి సీటు నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామ్ లక్ష్మణ్ యాదవ్పై 50,430 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్ లక్ష్మణ్ యాదవ్ 2వ స్థానంలో నిలిచారు. మల్కాజ్గిరి రాజకీయాల్లో మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు ఇటీవల కాలంలో ప్రధానంగా వినిపిస్తుంది. పట్టణ మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల సమస్యలు, వలస ఓటర్ల ప్రభావం, రాజకీయ సమీకరణాలు నిరంతరం మారుతున్నాయి. దేశంలోని అత్యధిక ఓటర్లున్న సెగ్మెంట్లో ఒకటిగా ఉన్న మల్కాజ్గిరి మినీ ఇండియాగా పిలువబడుతుంది. కేంద్ర ఉద్యోగులు, విద్యావంతులు, రక్షణ రంగ సిబ్బంది వంటి విభిన్న వర్గాలు ఇక్కడ ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ప్రధాన శక్తిగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజలతో నిరంతర అనుసంధానం, అభివృద్ధి పనుల వేగం కీలకంగా మారుతుంది. అయితే పెరుగుతున్న పట్టణ సమస్యలు, త్రిముఖ రాజకీయ పోటీ, ప్రజల అధిక అంచనాలు ఈ నియోజకవర్గ రాజకీయాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలం బలహీనతల్ని ఓసారి చూద్దాం. రాజకీయ బలాన్ని చూద్దాం. పట్టణ ఓట్లపై బలమైన ప్రభావం. మల్కాజ్గిరి పూర్తిగా పట్టణ స్వభావం కలిగిన నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఓటర్ల నిర్ణయాలు పూర్తిగా అభివృద్ధి, పనితీరు మరియు ప్రత్యక్ష ఫలితాలు ఆధారంగా ఉంటాయి. వ్యక్తిగత ఇమేజ్ కంటే ప్రజల సమస్యలకు స్పందించే తీరు ఇక్కడ రాజకీయంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలనీలు, డివిజన్ల స్థాయిలో ప్రజలతో నేరుగా సంబంధం కొనసాగించడం ఇక్కడ పెద్ద బలంగా మారుతుంది. మరో బలాన్ని చూద్దాం. అభివృద్ధి కేంద్రీకృత రాజకీయ ఇమేజ్. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సమస్యల పరిష్కారం, కాలనీల అభివృద్ధి వంటి అంశాలపై నిరంతర దృష్టి పెట్టడం వల్ల ప్రజల్లో సానుకూల భావనను పెంచుతుంది. ప్రజలు రోజువారీగా ఎదుర్కొనే సమస్యలపై ఫలితాలు కనిపిస్తేనే ఇక్కడ రాజకీయ స్థిరత్వం ఏర్పడుతుంది. మరో బలాన్ని చూద్దాం. అధికార పార్టీ అడ్వాంటేజ్. రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉండటం వల్ల నిధుల మంజూరు, అభివృద్ధి ప్రాజెక్టుల ఆమోదం, పరిపాలన అనుమతులు వేగంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిపాలన సౌలభ్యం నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరో బలాన్ని చూద్దాం. ప్రజలతో నిరంతర అనుసంధానం. గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో నేరుగా కలుసుకోవడం, కాలనీలో పర్యటనలు చేయడం, సమస్యలను వినడం మరియు స్పందించడం ద్వారా ప్రజలతో బలమైన సంబంధం ఏర్పడుతుంది. ఈ ప్రత్యక్ష అనుసంధానం పట్టణ రాజకీయాల్లో విశ్వసనీయతను పెంచుతుంది. త్రిముఖ పోటీలో నిలదొక్కునే సామర్థ్యం. కాంగ్రెస్, బీజేపీ, పీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ స్థానిక స్థాయిలో కేడర్ను నిర్వహించడం, ప్రజల మధ్య ప్రభావం కొనసాగించడం ఒక ముఖ్యమైన రాజకీయ బలంగా మారుతుంది. ప్రతి డివిజన్లో ప్రభావం చూపగలిగే సామర్థ్యం ఎన్నికల సమీకరణలో కీలకంగా ఉంటుంది.